సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండూ బిరడపెట్టినట్లుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ముఖం అంతా ఉబ్బరించినట్లుగా ఉండటంతో పాటు కనుబొమ్మలు రెండూ జివ్వుమని లాగుతూ ఉంటాయి. కొంతమందిలో తరచూ తీవ్రమైన తలనొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలంతా ఒకటే బరువుగా దిమ్ముగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళ కింద భాగంలో తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఈ రకమైన తలనొప్పిని డాక్టర్లు సైనస్ హెడేక్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనస్ హెడేక్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సైనస్ హెడేక్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనస్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులని పిలుస్తారు. వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమ కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు, వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు, బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు, ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు, ఈత కొడుతున్నప్పుడు క్లోరిన్ కలిసిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ముక్కు రంధ్రాలు బెగతీసుకుపోవడంతో పాటు తలనొప్పి అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి తల వంచినప్పుడు ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కామన్గా ఉండే మనకి హెడేక్ రీజన్ ఏంటంటే సైనసైటిస్ అండి. అంటే ముక్కు భాగం పక్క భాగంలో ఉన్న పారానేసల్ సైనస్ ఇన్ఫ్లమేషన్. ఇది ఇప్పుడు ఎందుకు కామన్ అయిందంటే మన చుట్టుపక్కల వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైనాయండి. ఎస్పెషలీ కరోనా తర్వాత కరోనా వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయినాయి. దానితో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం అనుకోండి, చాలామందిలో ఒబేసిటీ ఎక్కువగా ఉంటాం అనుకోండి. యూజువల్గా ఒబేసిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ముక్కులో ఉన్న మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ బ్లడ్ షుగర్ లెవెల్స్, కీటోటిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా గ్రో కావడానికి అవకాశాన్ని కల్పిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పొల్యూటెంట్స్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, లెస్ ఫిజికల్ యాక్టివిటీ నుంచి, ఒబేసిటీ నుంచి ఇప్పుడు సైనస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ సైనస్ ఉన్నోళ్ళలో ఖచ్చితంగా తలనొప్పి ఉంటుంది. ముఖం అంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ముఖం మీద నొప్పులు వస్తుంటాయి. అలానే తలనొప్పి వస్తుంటుంది. తల ముందు భాగంలో కావచ్చు, తల పై భాగంలో కావచ్చు, తల వెనక భాగం ఆక్సిపిటల్ రీజన్ అంటాం. ఇక్కడ ఎక్కడైనా కూడా హెడేక్ రావచ్చు. ఎందుకంటే బేసిక్గా సైనస్ అనేవి మనకు ముక్కు పక్క భాగంలో ఉంటాయి, కంటికి మధ్య భాగంలో ఉంటాయి, తల భాగంలో ఉంటాయి. అలానే మనకు తలకి వెనక భాగంలో స్పేనాయిడ్ సైనస్ రీజన్ అంటాం, ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇన్వాల్వ్ అయిన సైనస్ని బట్టి మనకు ఎక్కువ ఎక్కడ హెడేక్ వస్తుంది, ఎక్కడ ఫేషియల్ పెయిన్స్ వస్తున్నాయో ఉంటుందన్నమాట. సాధారణ ముఖం నొప్పులతో పాటు కనుక తలనొప్పి వచ్చినట్లయితే దానితో పాటు పేషెంట్కి ముక్కులమిటి కారుతున్నా, తుమ్ములు వస్తున్నా, ముక్కు మూసుకుపోతున్నా, దగ్గు ఎక్కువ వస్తున్నా కూడా మనం సైనసైటిస్ని ఎక్కువగా సస్పెక్ట్ చేయాలన్నమాట. సైనస్ తలనొప్పి ముఖ్యంగా ముఖ భాగంలో వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తలను అటు ఇటు కదిల్చినా, వంచినా లేదా ఏవైనా బరువులు ఎత్తినా ఈ సైనస్ తలనొప్పి ఉధృతమవుతుంది. అట్లాగే ఒక వెచ్చటి ప్రదేశం నుంచి శీతల ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ సైనస్ తలనొప్పి ఎక్కువ అవుతుంది. కొన్ని సమయాలలో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ముక్కులో ద్రవం కారుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి మూలంగా వచ్చే తలనొప్పి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇలాంటప్పుడు తలనొప్పి అనేది సైనసైటిస్ మూలంగా వస్తోందా, టెన్షన్ వల్ల వస్తోందా, అది మైగ్రేన్ తలనొప్పి అన్నది తగిన పరీక్షల సాయంతో ఖచ్చితంగా నిర్ధారించుకొని ఆపై చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే సైనసైటిస్, ఈ ఫేషియల్ పెయిన్స్, హెడేక్ ఉన్న వాళ్ళలో మనం నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కును పరీక్ష చేసుకోవాలి. పాలిప్స్ ఏమైనా ఉన్నాయా,
ఎలర్జిక్ మ్యూసిన్ లాంటిది ఏమైనా ఉందనేది చెక్ చేసుకోవాలి. అలానే అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సిటీ స్కాన్ చేసుకొని సిటీ స్కాన్లో ఏ సైనస్ ఇన్వాల్వ్ అయింది, ఎంత మోతాదులో ఇన్వాల్వ్ అయింది అనేది తెలుసుకోవాలి. ఒక్కోసారి సిటీ స్కాన్లో కనుక మనకు హైపర్ డెన్స్ ఏరియాస్ అంటాం, ఫంగల్ ఇన్ఫెక్షన్ సస్పిషన్ ఉంటుంది, ఉంటే కనుక ఇమ్మీడియట్గా మనం దాన్ని సర్జరీ చేసుకోవాలన్నమాట. చాలామందిలో వచ్చే అపోహ ఏంటంటే సైనస్కి ట్రీట్మెంట్ లేదండి, సైనస్ సర్జరీ చేసుకున్నా మందులు ఆడుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటారు. కానీ ఫస్ట్ ముందు మనకు ఉన్న ప్రాబ్లం తగ్గించుకోవటం ఇంపార్టెంట్ అండి. లేనట్లయితే దాని నుంచి ఫర్దర్ కాంప్లికేషను, లాంగ్ టర్మ్ సీక్వెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. చాలామందిలో కనుక మంచిగా ఆ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటే, అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనుకోండి, ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకోవటం అనుకోండి, ఎలర్జెన్స్ని అవాయిడ్ చేసుకోవటం అనుకోండి, ఒకవేళ ఎలర్జీ ఎక్కువ ఉంటే ఇమ్యూనోథెరపీ ద్వారా ఎలర్జీని డీసెన్సిటైజ్ చేసుకోవటం అనుకోండి. ఇట్లా మనం ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఎలర్జెన్స్ డిపాజిట్ కాకుండా, అలానే మన బాడీ ఇమ్యూనిటీని రోజు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో ఇంప్రూవ్ చేసుకుంటా, అలానే కొద్దిగా స్టీమ్ ఇనలేషన్ పట్టుకున్నట్లయితే మనకు ముక్కులో కూడా సెక్రీషన్స్ డిపాజిట్ కావు, ఎప్పటికప్పుడే ఎలర్జెన్సీని తీసేస్తాయి అన్నమాట. సో మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా మనకి మళ్ళీ సైనస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మనం తీసుకునే ప్రికాషన్లో ఎర్లీగానే తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సైనస్ ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లంను బట్టి ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత మనం జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఆ సైనస్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, వీలైనంతోటికి వీళ్ళు దుమ్ము ధూళికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంట్లో మనం యాక్చువల్గా ఉండే ప్రదేశాన్ని, వస్తువులు ఒక చోట ఎక్కువ రోజులు ఎక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. ఎక్యుములేట్ అయినట్లయితే అక్కడ ఫంగల్ మెటీరియల్ చేరి మళ్ళీ మనకి సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్ట్రాంగ్ స్మెల్స్, ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఏంటంటే ఇంటి దగ్గర పెయింట్ వేసేటప్పుడు, మన ఇంట్లో కావచ్చు చుట్టుపక్కల ఆ పెయింట్ వేసేటప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రాబ్లమ్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పెయింట్లో ఉండే కెమికల్స్ ముక్కులో డిపాజిట్ అయిపోయి ముక్కు మూసిపోవటం, తుమ్ములు రావటం, దగ్గు రావటం జరుగుతూ ఉందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు. వెళ్ళినట్లయితే బై ఛాన్స్ ఇమీడియట్గా ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకోండి. ఇమీడియట్గా కనుక మనం ముక్కుకి యాంటీ అలర్జెన్స్, డీకంజెస్టెంట్ డ్రాప్స్ వాడినట్లయితే అవి ఎమ్మటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఒకవేళ సిటీ స్కాన్లో కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్, సిటీ స్కాన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉన్నా దాన్ని మనం సింపుల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా క్లియర్ చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఇయర్లీ ఇన్ఫ్లుయెంజా వైరల్ వ్యాక్సిన్ చేయించుకోండి. అప్పుడప్పుడు ఆస్తమా ఉన్నోళ్ళు 2 years 3 yearsలో దాంతోపాటు ఫ్లూ షాట్తో పాటు న్యూమోవాక్ వ్యాక్సిన్స్ కూడా వేయించుకోండి. సైనస్ ప్రాబ్లంకి ఏమి చేయలేమని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైన ట్రీట్మెంట్ కనుక మనం పూర్తిగా తీసుకొని తర్వాత రాకుండా ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ నుంచి మనం పూర్తిగా నయం కాగలుగుతాం. సైనసైటిస్ మూలంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు నేసల్ స్ప్రేలు, యాంటీ హిస్టమిన్ మాత్రల్ని వాడితే సైనస్ హెడేక్ తగ్గే అవకాశం ఉంది. సైనస్ హెడేక్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు కూడా వాడాల్సి ఉంటుంది. సైనస్ తలనొప్పి బాధిస్తున్నప్పుడు హ్యూమిడిఫైయర్ అనే పరికరంతో కొద్దిగా తేమ ఉన్న గాలిని పీలిస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక సైనసైటిస్ మరీ ముదిరిపోకుండా చూసుకునేందుకు ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎలర్జీకి సంబంధించిన దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. తరచూ వేడి నీటి ఆవిరిని పట్టుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. చల్లగాలికి, చల్లటి పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు సైనసైటిస్తో పాటు సైనస్ తలనొప్పి నుంచి కూడా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.